గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ప్రాజెక్టులు విస్తరణ తదితర అంశాలపై చర్చ. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న జగన్, కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఫైర్. నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం, క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. కర్నూలు బస్సు ప్రమాదంపై విచారణ, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు. తాండూరు పరిధిలో మరో బస్సు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు. మణిపూర్లోని కన్సీలో భారీ ఎన్కౌంటర్, 4 యూకేఎన్ఏ ఉగ్రవాదులు హతం. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ సిఐ జయశ్రీ వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ కంచిపోగు అఖిల ఆత్మహత్యయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అఖిల ఏడాది క్రితం విధుల్లో చేరారు. అఖిల స్వస్థలం విఎం బంజర మండలం ముత్తుగూడెం గ్రామం. అఖిల చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. అన్నింట్లో మొదటి స్థానంలో ఉన్న అఖిల తల్లిదండ్రులు లేకపోవడంతో తన కాళ్ల మీద నిలబడాలనే సంకల్పంతో ఉద్యోగం సాధించిన అఖిలకి నిరాశ మిగిలింది. ఎక్సైజ్ సిఐ జయశ్రీ కులం పేరుతో దూషించడం, తనని పర్సనల్గా టార్గెట్ చేసి తోటి ఉద్యోగస్తులతో కూడా మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనకి లోనైంది. అఖిల విధులు నిర్వహించిన అనంతరం బస్ ఎక్కిన తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డోలో సిట్రజిన్ టాబ్లెట్ వేసుకుని తన కుటుంబానికి మెసేజ్ చేసింది. బస్ దిగిన అనంతరం స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. తోటి ఉద్యోగికి జరిగిన ఘటనపై కొత్తగూడెం పరిధిలోని ఎక్సైజ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరే మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని. నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకునేది. అసలు అదేమి లేదు సార్, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. అడిగి ఉంటారు కదా పర్సనల్గా అయినా ఇష్యూ ఏంటిది, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చి ఉంటారు కదా? లేదు, ఇవ్వలేదు సార్. ఫస్ట్ నా స్థితిగతుల గురించి అడిగారు. నీ స్టేటస్, నువ్వు వచ్చిన తెలుసు కదా నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో దాన్ని బట్టి నువ్వు మసులుకో అన్నట్టు మాట్లాడాడు. సరేలే, నేను నాకు తెలుసు కదా నేను ఏ స్థితి నుంచి వచ్చాను. సరే మేడం అని కలుపాను. సరే పదే పదే అదే రిపీట్ అవుతుంది. స్థితి అంటే ఏంటి మేడం? స్థితి అంటే నా క్యాస్ట్ అని నేను అన్నట్టే మాట్లాడాను. నాది ఎస్సీ మాదిగా అండి. స్థితి అంటే సరేలే మా మేడమే కదా ఏదో ఫ్రస్ట్రేషన్లో అని ఉంటారులే అని వదిలేసా. 2-3 సార్లు వదిలేసా. తర్వాత పదే పదే అదే రిపీట్ అవుతుంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు. సరే చెప్పండి, మీరు నేను ఇది చేశానని చెప్పండి, నేను ఒప్పుకుంటా, నేను తప్పు చేస్తే సరిదిద్దుకుంటా. కానీ చేసిన తప్పేంటో చెప్పకుండా పదే పదే మాటలు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో ఉండొద్దు అని మాట్లాడాలకి నేను ఇక్కడ షేర్ చేసుకునే పర్సన్ ఎవరు లేరు. స్టాఫ్ మేము లేడీ కానిస్టేబుల్ 5 సార్, జెంట్స్ 4, 2 హెడ్ కానిస్టేబుల్, 2 లేదు ఇవ్వలేదు సార్. ఎందుకంటే నేను నా బాధ మా మేడంకి అర్థం అయ్యేలా చేయాలనుకున్నాను తప్పితే ఆమె మీద కంప్లైంట్ అలా ఇవ్వాలనుకోలేదు, అలా చేయాలనుకోలేదు. అలాంటిదైతే నా నోటీస్లోకి అయితే ఇంతవరకు రాలేదండి. ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. ఆమె హ్యాపీగా ఉన్నది, సెంట్రీ ఉద్యోగం చేసుకుంటుంది, ప్రజెంట్ సెంట్రీ జాబ్ చేస్తూనే ఉన్నది. స్టిల్ ఇప్పుడు ఈ రోజు ఆమె సెంట్రీ డ్యూటీ చేస్తుంది. అలాంటిదైతే ఏమీ జరగలేదు. ఏదన్నా జరిగి ఉంటే కనుక నేను ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను. వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది నేను ఇది మా పై ఆఫీసర్ నోటీస్లో కూడా పెట్టి నేను ఏ విషయం అనేది మీకు చెప్పగలుగుతాను షూర్గా. నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ మామయ్య నాతోటి మేడం క్షమించండి, కాకపోతే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిన మాట వస్తుంటే మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉండొచ్చు. ఒకసారి నేను తనకు పిలిచి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియాలి.
ఫస్ట్ ఏం జరిగిందని తెలిస్తేనే కదా నేను మీకు ఏదైనా చెప్పగలుగుతా. అసలు ఇంతవరకు నా నోటీస్లో లేదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి స్పందించారా మేడం? అసలు ఆమె అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే నా నోటీస్లోకి వెంటనే వచ్చేస్తుందండి. అట్లాంటిది ఏం జరగలేదనే కదా. వస్తే ఒకవేళ అట్లాంటి అటెంప్ట్ చేస్తే స్టేషన్కి ఎందుకు వచ్చి సెంట్రీ జాబ్ చేసుకుంటుంది ఈ రోజున? నిన్న ఎందుకు వస్తుంది? నో, నాట్ ఎట్ ఆల్. అసలు ఇంకొకటి సెంట్రీ ఇప్పుడు ఆమె సెంట్రీ ప్రజెంట్ ఇప్పుడు ఆమెనే సెంట్రీ. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అత్యధికంగా వరి పంట పొలాల్లో నష్టం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా పెడన్లో పర్యటించిన జగన్ మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని జగన్ మండిపడ్డారు. 4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో AWS ఆన్ గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. ఈ సమావేశానికి AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సల్ జనరల్ మైకెల్ హస్పర్ బృందం భేటీ అయింది. డ్యూయిష్ బోస్ కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం ప్రకటించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎన్నుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ డ్యూయిష్ బోస్ కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు సీఎం జర్మనీ బృందం వివరించింది. ఇక హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సల్ జనరల్ను రేవంత్ కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. వీటితో టామ్కామ్ ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా అజ్జలబావి కొనుగోలు కేంద్రంలో 45 రోజుల క్రితం ఒక మహిళ ధాన్యం తీసుకొస్తే ఇంతవరకు కొనలేదన్నారు. సన్నబియ్యం మీద ఇంకా గైడ్ లైన్స్ రాలేదు, వచ్చాక కొంటామని అధికారులు చెప్తున్నారని తెలిపారు. దళారులు, మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకుని రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 సంవత్సరం ముందు ఉన్నట్టు రైతులు దళారులు ఎంత ఇస్తే అంత పంట అమ్ముకునే దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం రాష్ట్రంలోనే అతిపెద్ద పవర్ పర్చేజ్ సెంటరు ఆర్జాలబావి సెంటర్ అని 2.5 లక్షల క్వింటాల ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు. ఆ సెంటర్లో 45 రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు, ఇప్పటివరకు ఎత్తలే. ఏంటిది? సన్నధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు, మేము ఎత్తమని మాట్లాడుతున్నారు. సన్నధాన్యం ఇక్కడనే కొంటాం తెమ్మంటే తీసుకొచ్చింది ఆమె వేరే ప్లేస్ నుంచి, తెచ్చి పోసుకుంది 45 రోజుల నుంచి. ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే ఇవాళ 1600-1700 కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి. మీరు ఎవరైనా సరే, ఏ టీవీ ఛానల్ మిత్రులైనా, ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి, మీరే పోయి మాట్లాడండి. నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు. ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రం రాష్ట్రంలోనే అతిపెద్ద
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అజారుద్దీన్కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మైనార్టీల సంక్షేమం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా అజారుద్దీన్ గత నెల 31న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకు అజారుద్దీన్కు శాఖ కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యమన్నారు ఆ పార్టీ తెలంగాణ సీనియర్ లీడర్ సంగప్ప. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని డ్రామాలాడినా ప్రజలు కాషాయ పార్టీకి జై కొడతారని ధీమా వ్యక్తం చేశారు. ఓ వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఫేక్ అండ్ పెయిడ్ సర్వీసులతో తమ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని సంగప్ స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో హిందువులంతా ఏకమై బీజేపీని గెలిపిస్తామంటున్న సంగప్పతో మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మీ పార్టీ ఏం చేస్తుంది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మా పర్ఫార్మెన్స్ ఎట్లా పెరిగిందో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి ఈక్వల్గా ఎంపీ సీట్లు వచ్చినాయి. అంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎంపీ ఎలక్షన్తో మేము పెరుగుతూ వస్తున్నాం. అసెంబ్లీ ఎలక్షన్ 8 సీట్లే వచ్చినాయి. తర్వాత దాదాపు తెలంగాణలో సగం నియోజకవర్గాలకి ఈక్వల్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఈక్వల్గా ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 2లో మేము గెలిచినాం. సో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి తెలంగాణలో బలపడుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం వైపు పరిగెడుతుంది. బరోబర్ మేము వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ వరకు అధికారంలోకి వస్తాం. ఇంతకీ జూబ్లీ హిల్స్ లో మీ పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ చూస్తే మాత్రం ఓన్లీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉన్నట్టుగా మొత్తం బయట ప్రచారం జరుగుతుంది. ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి? ఆ 2 పార్టీలు అక్కడ విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నాయి. ఒకటేమో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, ఇంకో పార్టీ ఏమో మీరు అన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ళిద్దరూ కోట్ల రూపాయల కుమ్మరిస్తుంటే కొంతమందిని వాళ్ళు హైర్ చేసుకున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది హైర్ చేసుకున్నటువంటి మీడియా వాళ్ళు మాత్రమే ఆ ప్రచారం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. జూబ్లీ హిల్స్లో వాళ్ళిద్దరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీ మేము అడుగుడు కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలు అడుగుతున్నారు, అరే బాబు 10 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నారు నాయన, ఎందుకు ఇట్లా దరిద్రంగా దాపరించింది ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళకి ఏమడుగుతున్నారు అంటే, నీవు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వాళ్ళ దరిద్రాన్ని నువ్వేం కడిగినావని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని నువ్వేం కడిగినావని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు జూబ్లీ హిల్స్లో ట్రయాంగిల్ ఫైట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవడం ఖాయం. తాజాగా కేకే సర్వే ఒకటి విడుదలైంది. అందులో కనీసం మీరు పోటీలో ఉన్నట్టుగా కూడా లేదు. దాంట్లో వచ్చిన నివేదిక ఆధారంగా నేను చెప్తున్నాను. వాస్తవ పరిస్థితి ఏంటి? నేను చూడలేదు, కానీ ఈ కేకే టీకే అవన్నీ పెయిడ్ సర్వేలు వస్తుంటాయి. అట్లా మైండ్ గేమ్ ఆడుతుంటారు అటు కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ. సో ఒక్కొక్కరు మైండ్ గేమ్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళు పెయిడ్ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ పనిచేయి. మరి ఇట్లాంటి సర్వే ఏజెన్సీలు, కొన్ని పెయిడ్ సర్వే ఏజెన్సీలు యోగి గారే ముఖ్యమంత్రి కారని చెప్పారు. ఇంకొక సర్వే ఏజెన్సీ నరేంద్ర మోడీ గారు మొత్తానికి ప్రధానమంత్రి కారని చెప్పారు. 3వసారి బ్రహ్మాండమైన మెజార్టీతో అయినాం. చాలా సర్వే ఏజెన్సీలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అని చెప్పారు. మొత్తం ఇండి కూటమి, రాహుల్ గాంధీతో ఉన్నటువంటి అంత కూటమి కలిసినా మా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా రాలే వాళ్ళకి. వాళ్ళు పెద్దగా పోటుగానే మాట్లాడతారు. అవన్నీ వేసి సర్వేలన్నీ కూడా మేము దీన్ని విశ్వసిస్తలేము. మా సర్వే మాకుంది, మేము పక్కా 100% మేము గెలుస్తున్నాం. ఇంతకీ మీ సర్వేలో ఏమొచ్చింది? ట్రయాంగిల్ ఫైట్ ఉంది. జూబ్లీ హిల్స్లో 3 లక్షలకు పైగా ఓట్లు, దాదాపు 4 లక్షల ఓట్లు ఇక్కడ. అందులో 1 లక్ష మాత్రమే ఒక వర్గానికి సంబంధించినవి. మిగతా 3 లక్షల ఓటర్లు భారతీయ జనతా పార్టీ గురించి తెలుస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 కూడా ఒక వర్గం ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. ఒకడంటాడు నేను అధికారంలోకి రాగానే జనంల మధ్యలో హిందువుల ఇళ్లని కూల్చేసి మధ్యలో ఖబరస్థాన్ కడతా అంటాడు. ఇంకొకడు ముస్లిం ఓట్ల కోసం ఒక భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి ఒక దేశద్రోహికి మంత్రి పదవి ఇచ్చి నేను ముస్లింల భక్తుడిని, ముస్లింలకి నేను ఏదంటే అది చేస్తా అంటాడు. అంటే ఇద్దరు కూడా కేవలం ముస్లిం ఓట్ల కోసమే కొట్లాడుతున్నారు కదా. మరి అక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న 3 లక్షల మంది హిందువులు ఆలోచించారా?
100% జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ ఆలోచిస్తున్నారు పక్కా ఈసారి బీజేపీ కోటేయాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకడు ఆడు అక్బరుద్దరు ఓవైసీ కాదు, మొన్నటిదా కూడా ఒకడు వాళ్ళకి హీరో కావాలని చెప్పి నేను 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు చంపేస్తా అన్నాడు. వాడిని తీసుకొచ్చి కేటీఆర్ వాని మెడలో కండువ వేసిండు. అదే రోజు చెప్పిండు నేను ఖబరస్థాన్ బనావుంగా, ఇస్సే పైలే ఒక స్కూల్ కా జగా లేకే ఖబరస్థాన్ బనాయా అని చెప్పినాడు. జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమవుతుంది, అరే వీడు స్కూల్ జాగా తీసుకుపోయి వాళ్ళ ఖబరస్థాన్కి ఇచ్చిండు, వీడు వచ్చినాక మళ్ళా ఖబరస్థాన్ కడతా అంటుండు జనముల మధ్య అనే విషయం జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకోరా. కాబట్టి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కేవలం భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి మాత్రమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఫైట్ చేసేటువంటి సత్తా ఉన్నాడు, సామర్థ్యత ఉన్నాడు. ఈ పార్టీ మాత్రమే ఆ పని చేయగలదని తెలుసాలి. ఏంటి ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగులేద్దామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. తెలంగాణ క్యూబా మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జోవాన్ కార్లోస్ మార్సన్ అగులేరా ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాస్ పెరాస్తో ఆయన తెలంగాణ సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు. అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా తెలంగాణను దేశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. ప్రపంచంలోని టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన జీనోమ్ వ్యాలీని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని కోరారు. నూతన ఆవిష్కరణలో ఇన్నోవేషన్, ప్రోగ్రెసివ్ విధానాలను అవలంబించేస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జోవాన్ కార్లోస్ మార్సెన్ అగులేరా తెలిపారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేశారు. జీనింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మంత్రి మాట్లాడారు. తేమ శాతం, స్లాట్ బుకింగ్పై పత్తి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సీఎండీకి వివరించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి తేమ 12% పైగా ఉన్న కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తుమ్మల సీసీఐ సీఎండీకి విన్నవించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఓ కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బోరబ్రహ్మండ బ్రహ్మశంకర్ నగర్కు చెందిన అత్తా కోడళ్లు గంగుల గున్నమ్మ, గంగుల కల్పనలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి గున్నమ్మ, కల్పన చిత్రపటాలకు మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మహిళా గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మహిళలకు వచ్చిన సమస్యలను అన్ని చోట్ల చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయని ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు. మహిళలు రకరకాల సమస్యలతో వస్తున్నారని తెలిపారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే గళ్ల మాధవితో మా ప్రతినిధి హనుమంతరావు ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే మహిళల కోసం అయితే ప్రత్యేకమైన గ్రీవెన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మహిళల కోసం ఎందుకు స్టార్ట్ చేశారనేది ఎమ్మెల్యే గారు మాధవ్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, మహిళల కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనకు జనరల్గా గ్రీవియన్స్ కోసం మనం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా జెంట్స్ ఎక్కువగా ఉంటారు. లేడీస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకునే ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎక్కడ కనిపించదు.
అయినప్పటికీ సరే కొంతమంది బయటకు వచ్చి తీవ్రమైన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అని చెప్పి బయటకు వచ్చి ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే మాలాగా ప్రజాప్రతినిధుల దగ్గరికి రావాలి అని అన్నప్పుడు ఈ క్రౌడ్ దాటుకొని రావడం కానివ్వండి, అందరినీ దాటి వాళ్ళ సమస్య చెప్పేదానికి టైం లేకపోవడం కానివ్వండి, లేదా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అందరి ముందు ఓపెన్గా చెప్పలేని పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక రోజు కేటాయించాలి. మహిళా ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఒక 3 వీక్స్ నుంచి కూడా దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. ఇవాళ నాలుగో వారం చాలా సక్సెస్ఫుల్గా. ఈరోజు మీరు చూస్తే చాలా వరకు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 4వ వారం అయితే స్టార్ట్ చేశారు. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, మీరు ఎలా ఫేస్ చేస్తారు? అన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ నుంచి వస్తున్నాయండి. మహిళలు జనరల్గా ఈ డబ్బులు చిట్టీల రూపంలో కట్టి వాళ్ళ ఎక్కొట్టిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈవ్ టీజింగ్లని, హెరాస్మెంట్స్ అని, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని, ఇలాగ రకరకాల సమస్యలు, మళ్ళీ వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కొన్ని పనులు జరగడం లేదని, లేదంటే అధికారులు వాళ్ళని పట్టించుకోవట్లేదని, అలాగే చాలా సమస్యలు, లా అండ్ ఆర్డర్, లేదంటే టౌన్ ప్లానింగ్, లేదంటే ఇలా లాయర్ ఇష్యూస్ కానివ్వండి, ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తున్నప్పుడు నేను మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని, అదేవిధంగా మన మహిళా ప్రాంగణం నుంచి ఒక లాయర్ గారిని మా యొక్క పార్టీ ఆఫీస్లో కాస్త ఒక 1 అవర్ ఉండమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వాళ్ళ టైంని ఇక్కడ కేటాయించి అలాంటి సమస్యలు ఏమైనా వస్తున్నప్పుడు వెంటనే దాని సొల్యూషన్ కోసం వాళ్ళకి ఎండార్స్ చేసినప్పుడు మహిళలకు అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే ఒక ప్రయత్నాన్ని చేయగలుగుతున్నాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మహిళా ఎమ్మెల్యేని కాబట్టి మహిళల కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేశాను. బయట వెళ్ళి మహిళలు పర్సనల్గా చెప్పుకోలేని విషయాలు నాకు చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునే విషయంలో నేను ప్రత్యేకంగా ఆ ఫీల్డ్కి వెళ్ళి, ఆ వార్డులకు వెళ్ళి నేను పరిష్కారం చేస్తున్నాను. అధికారులు అయితే నాతో పాటు వచ్చి సహకరిస్తున్నారైతే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మాధవి, కెమెరామెన్ కృష్ణతో గుంటూరు, హనుమంతరావు, 4 Stars TV. కర్నూలు శివారులో చిన్న టేకేరు వద్ద గత నెల 24వ తేదీన ఘోర రోడ్డు ప్రమాదంపై కేంద్ర బృందం విచారణ చేస్తోంది. కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు విచారణ బాధ్యతను సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్తో పాటు మరో 3 సభ్యులకు అప్పగించారు. దీంతో రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో అనుభవం కలిగిన కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బస్సును అన్ని కోణాల్లో పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు. బస్సు దగ్ధమైన చోట జాతీయ రహదారి నాణ్యతను పరిశీలించారు. పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఏపీకి సంబంధించి ఆర్టీఏ అధికారులు ఇప్పటికే ఒక విచారణ అయితే ప్రారంభించారు. ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం అయితే కర్నూలుకు రావడం జరిగింది. నిన్నటి నుండి ఈ బృందము ఏదైతే ఘటనా స్థలం ఉందో, చిన్న టేకూరు వద్ద జరిగిన ఏదైతే బస్సు ప్రమాదం ఉందో, ఈ ఘటనా స్థలానికి వారు రావడం జరిగింది. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు. వారు ఎవరైతే ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఎవరైతే ఉన్నారో వీరు దీనిపైన పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. ఎవరైతే ఈ కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారుల విచారణ బాధ్యతను సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి అప్పచెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో అనుభవం కలిగిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాని మొత్తం మీద ఈ విచారణ అయితే చేస్తూ వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు ఈ బస్సుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అన్ని కోణాల్లో పరిశీలించి ఫోటోలు అయితే తీసుకోవడం జరిగింది. బస్సు దగ్ధమైన చోట జాతీయ రహదారి నాణ్యతను కూడా వీరు పరిశీలించడం జరిగింది. పోలీసు అధికారులతో మాట్లాడి ఒక ఎఫ్ఐఆర్ కాపీని, అలాగే ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు, వారి ఫోన్ నంబర్లు అయితే సేకరించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఎవరైతే ఈ విచారణ బృందం ఏదైతే ఉందో నిన్న పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఈ రోజు కూడా విచారణ అయితే చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద చూస్తే అంటే విచారణ సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేందుకే వీరు ప్రత్యేకంగా కేంద్రం నుంచి రావడం జరిగింది. 3 రోజులు అంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు వాళ్ళు ఇక్కడే విచారణ అయితే చేస్తున్నారు. విచారణ చేపట్టి క్షుణ్ణంగా జరిగిన తీరు ఎలాంటిది అన్న దానిపైన పరిశీలించనున్నారు. మనం చూస్తే ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఒకసారిగా చూస్తే ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది, మొత్తం మీద దీనిపైన అంటే విచారణ పూర్తి స్థాయిలో అయితే జరుగుతూ వస్తోంది. అలాగే పూర్తిగా అంటే జాతీయ రహదారి పక్కన జరిగినటువంటి ఈ తీవ్రతను చూస్తే ఒకసారి
ఒక్కసారిగా మనకు బోర్డులు కూడా అంటే ఈ వేగం ఎంత వేగంలో వెళ్ళాలి జాతీయ రహదారిపై అన్న దానిపై కూడా ఒక అసైన్ బోర్డ్స్ ఉంటాయి. అవి కూడా ఉన్నాయా లేదా, రోడ్డు ఎంతవరకు సేఫ్టీగా ఉంది, వెహికల్స్ ఏ స్పీడ్లో వెళ్తున్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అయితే వారు పరిశీలించడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే కేంద్ర బృందం ఓవరాల్గా ఒక రిపోర్ట్ని అయితే నివేదిక రూపంలో ఇవ్వనున్నది. కెమెరామెన్ విష్ణుతో హేమంత్, 4 Sides TV, కర్నూలు. చిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాల పాలైన మధ్య రమ్య, ఆనంద్ అనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి తలకు తీవ్ర గాయం కాగా డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగతా ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని డ్రైవర్, కండక్టర్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు కారణమైన లారీ, బస్సు రెండూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. తిరుమల కపిల తీర్థం సమీపంలో చిరుత సంచారం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎఫ్ఓ సాయిబాబా వెల్లడించారు. ఫారెస్ట్ కార్యాలయంలో డిఎఫ్ఓ సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తిరుపతి జూ పార్క్ రోడ్డు, ఎస్వి యూనివర్సిటీ, కపిల తీర్థం, అలిపిరి తదితర ప్రాంతాల్లో వ్యర్థాలు డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయని చెప్పారు. డంప్లో ఆహారం కోసం కుక్కలు, ఎలుకలు అధికంగా వస్తున్నాయి. వాటిని ఆహారంగా చేసుకోవడానికి చిరుతలు ఆ ప్రాంతాలు అధికంగా తిరుగుతున్నాయని వివరించారు. 15 మందితో టీం ఏర్పాటు చేసి చిరుతల కదలికలు గమనిస్తున్నామని తెలిపారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలిపిరిలో 10, యూనివర్సిటీలో పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈ లెపర్డ్ మూమెంట్ అనే దాని గురించి అంటే జనరల్గా నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది లేదు. మనకేంటంటే గతంలో చూసినట్లయితే కూడా నాకు ఇక్కడ మా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో కానీ క్యాంపస్లో స్టూడెంట్స్ కింద కొలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ టైమ్స్ నుంచి కూడా లెపర్డ్ అనేది ఉండడం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఏంటంటే మనకి మానిటరింగ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే సీసీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అందరికీ రావడం జరిగింది. ఒక 20 years బిఫోర్ చూసినట్లయితే అవన్నీ లేవు. ఈ మానిటరింగ్ ఇదంతా ఎక్కువయ్యేసరికి మనకి అది కనిపిస్తుంది ప్రెజెన్స్. ఇంతకుముందు ఓన్లీ మనకి ప్రిన్సిపల్ గారు ఓన్లీ సర్క్యులర్స్లో ఇచ్చేవాళ్ళు, అక్కడ లెపర్డ్ మూమెంట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా. కమింగ్ టు అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 members టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, లెక్చరర్లు డిమాండ్ చేశారు. కళాశాలలు బంద్ చేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ప్రభుత్వం విద్యాసంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 9,500 కోట్ల దశల వారీగా చెల్లించి విద్యాసంస్థలను కాపాడాలని కోరారు. కళాశాలలు నడవాలంటే భారంగా మారిందని, లెక్చరర్లకు జీతాలు చెల్లించాలనే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యాసంస్థల బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అడవుల్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను బలగాలు గుర్తించాయి. దండకారణ్యంలో మావోల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలం నుంచి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లతో పాటు ఆయుధాల తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే కంచాల, గొంగుడ అటవీ ప్రాంతంలో డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ ధృవీకరించారు. డిఆర్జీ బృందం చేసిన వ్యూహాత్మక చర్య మావోయిస్టు నెట్వర్క్కు పెద్ద దెబ్బ అని ఎస్పీ అన్నారు. ఆయుధాల మరమ్మత్తు, తయారు చేసే రహస్య స్థావరం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నట్లు ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. जंगलों में बटालियन नंबर 1 की हथियारों की फैक्ट्री आज बरामद की गई है। इसमें 17 हथियार बरामद किए गए हैं। उसमें बीजीएल लॉन्चर, 12 बोर, सिंगल शॉट जैसे हथियार है। उसके अलावा देसी कट्टा भी उसमें शामिल है। उसके अलावा लगभग 8 से 10 लेथ मशीन भी उसमें बरामद की गई है। उसके अलावा जो बीजीएल बनाने वाले जो बहुत सारी सामग्री है और कॉर्डेक्स वायर है उसको भी बरामद किया गया है। पीएलजे बटालियन का जो वेपन की फैक्ट्री है उसके लिए काफ़ी बड़ी चोट है। सर अभी माओवादियों को क्या संदेश है सर? नक्सलियों के मतलब जो लगातार सरेंडर कर रहे हैं, उसके अलावा जो पुलिस द्वारा लगातार जो नक्सल अभियान चलाया जा रहा है उसकी वजह से इस प्रकार के डंप काफ़ी ज़्यादा मात्रा में एनकाउंटर, अरेस्ट, सरेंडर हो रहे हैं। नक्सलियों को मैं यही अपील करना चाहूँगा कि जल्द से जल्द सरेंडर कर दें और पूरे इलाके में शांति प्रस्थापित की जाए। माओवादियों की कौन सी कमेटी वहाँ पर सक्रिय रही है? माओवादियों की पीएलजे बटालियन नंबर 1 उस एरिया में सक्रिय रही है। మణిపూర్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీకి చెందిన 4 టెర్రరిస్టులు హతమయ్యారు. ఖన్సీ గ్రామంలో యూకేఎన్ఏ ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ బలగాలు, అస్సాం రైఫిల్స్కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ డాన్ పేరుతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని కొత్త వలస ఫారంలో అఖిల సాక్షార్ భారత్ సంఘం సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9 నెలల బకాయిల వేతనాలు చెల్లించాలని కోరారు. సమన్వయ కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా సాక్షర భారత్ని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామ సమన్వయకర్తల సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు. వారికి ప్రత్యామ్నాయ విధులు కేటాయించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విలేజ్ కోఆర్డినేటర్ ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విలేజ్ కోఆర్డినేటర్ కు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. విలేజ్ కోఆర్డినేటర్ రక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకో. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలో పనిచేసేటటువంటి పనులన్నిటినీ కూడా విలేజ్ కోఆర్డినేటర్స్ దాకా పెద్ద ఎత్తున ఆ రోజు వీళ్ళందరినీ వినియోగించుకొని నెలకి 2,000 రూపాయలు ఎలివెన్స్తోనే సుదీర్ఘంగా మారుమూల ప్రాంతాలు ఈ జిల్లాలో అప్పటిన్నటువంటి పరిస్థితుల్లో రోడ్ల సదుపాయం లేనప్పుడు కూడా, సిగ్నల్ కమ్యూనికేషన్ లేనప్పుడు కూడా వివిధ ప్రభుత్వ పథకాలని ఆ రోజు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైన పాత్ర ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విలేజ్ కోఆర్డినేటర్స్గా తమ విధులు నిర్వహించడం జరిగింది. అయితే 2018లో వీళ్ళందరినీ కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19,558 మంది విలేజ్ కోఆర్డినేటర్స్గా ఉన్నారు. అప్పటికి వీళ్ళు కొనసాగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయల ఎలివెన్స్ కూడా 9 నెలలు బకాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ కోసం ప్రస్తావనే లేదు. దాదాపు ఒక 20,000 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఒక 400 నుంచి 500 మంది మండల కోఆర్డినేటర్స్ ఉన్నారు. వీళ్ళని కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం వీళ్ళ వైపు చూడకుండా వాళ్ళ యొక్క పద్ధతుల్లో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకే తమ పథకాలను చేరవేసడంలో క్రియాశీలకంగా పనిచేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2018 మార్చి 31తో మమ్మల్ని అందరినీ మెమో నెంబర్ 600 ఇచ్చి 20,000 మంది పైచిలిక గ్రామ సమన్వయకర్తలందరూ కూడా రోడ్డును పడేశారు. అలాంటి తరుణంలో మేమందరం కూడా ఒక ఐక్యంగా పోరాట యూనియన్ స్థాపించుకొని గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరలా మాకు అధికారం ఇస్తే మీ అందరికీ ప్రత్యామ్నాయంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 9 నెలల గౌరవేతన బకాయిలు చెల్లిస్తామని
చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి మీ అందరం కూడా ప్రత్యక్షంగా అడిగేది ఏంటంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ మా అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశం కల్పించి బకాయి వేతనాలు కూడా చెల్లించాలి. లేని పక్షంలో ఏఐటీసీ వారి ఆధ్వర్యంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.